అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. 100% రాయచోటినే జిల్లాకు కేంద్రంగా ఉంటుందన్నారు. కొంతమంది వైసీపీ నేతలు పనిగట్టుకుని తమ ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే 3.5 ఏళ్లలో రాయచోటి రూపురేఖలు మార్చే విధంగా మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. నేను సవాలు విసురుతున్నా, గత ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మీరు ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసింటే ఈరోజు రాయచోటి ఎక్కడికి తరలిపోతుంది, ఎందుకు తరలిపోతుంది అనేది మీరు సోషల్ మీడియాలో అయితేనే, ప్రింట్ మీడియాలో అయితేనే, మీకు సంబంధించిన పత్రికల్లో మీడియాలో చెప్తా వస్తున్నారు. నేను ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నేను చెప్తున్నా, 100% అన్నమయ్య జిల్లాకు రాయచోటి పట్టణమే కేంద్ర బిందువుగా, జిల్లా యొక్క కేంద్రంగా ఉంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకైతేనేం, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న వారికైతేనేం, ఇక్కడ పెట్టుబడి పెట్టే వాళ్ళకేం ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్నాం. రేపు రాబోయే 3.5 సంవత్సరంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ప్రభుత్వంలో ఏర్పాటైన